అధికార కాంగ్రెస్ పై ప్రతిపక్ష బీఆర్ఎస్ సమరశంఖం పూరించబోతోంది. ఎన్నికల టైంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదంటూ పోరాటాలు చేస్తున్న బీఆర్ఎస్ తాజాగా మరొక అంశాన్ని లేవనెత్తింది. యువ సంగ్రామ సదస్సు పేరుతో పెద్ద ఎత్తున నిరుద్యోగులను సమీకరించి సభ పెట్టాలని భావిస్తోంది. అయితే ఈ సభకు ఇప్పటిదాకా అనుమతి రాలేదు. ఈ విషయంలో తమ వద్ద ప్లాన్ బి ఉందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ప్రభుత్వంపై వివిధ రూపాల్లో పోరాటాలు చేస్తున్న బీఆర్ఎస్ మరో కొత్త కార్యక్రమాన్ని తలకెత్తుకుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు వివిధ వర్గాలకు ఇచ్చిన డిక్లరేషన్లు అమలు కావడం లేదని గట్టిగా నిలదీస్తోంది బీఆర్ఎస్. ఆ డిక్లరేషన్లపై పోరుబాట పట్టాలని భావించిన గులాబీ పార్టీ ఓ ప్రత్యేక విధానాన్ని రూపొందించుకుంది. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు ఎక్కడైతే డిక్లరేషన్లు ప్రకటించిందో అదే ప్లేస్లో పెద్ద ఎత్తున బహిరంగ సభలు నిర్వహిస్తోంది. అందులో భాగంగానే వరంగల్లో కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ ప్రకటించిన చోటే బీఆర్ఎస్ రైతు సంగ్రామ సదస్సు నిర్వహించింది. ఆ సభ పెద్ద ఎత్తున సక్సెస్ కావడంతో అదే పద్ధతిలో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. విద్యార్థులు నిరుద్యోగులకు దగ్గరయ్యేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ పేరుతో ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదంటూ ఈ నెల 18న భారీ బహిరంగ సభ నిర్వహించాలని ప్లాన్ చేసింది. యువ సంగ్రామ సదస్సు పేరుతో కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ ప్రకటించిన చోటైన ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని సరూర్ నగర్ స్టేడియంలోని ఆ సభ నిర్వహించబోతోంది. వారం రోజుల నుంచి ఏర్పాట్లు చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. అయితే ఇప్పటి వరకు పోలీసుల నుంచి అనుమతి రాలేదు. సమయం దగ్గర పడుతున్న కొద్దీ బీఆర్ఎస్ నేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది. హైదరాబాద్ శివారు ప్రాంతాలతో పాటు వివిధ జిల్లాల నుంచి కూడా విద్యార్థులను, యువతను పెద్ద ఎత్తున సమీకరించడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అనుమతి ఇవ్వడం కుదరదని అధికారికంగా సమాచారం అందితే కోర్టుకు వెళ్లైనా సరే అనుమతి తెచ్చుకుంటామంటున్నారు బీఆర్ఎస్ నేతలు. చివరి నిమిషం దాకా అనుమతిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఆపివేసి చివర్లో అనుమతి నిరాకరిస్తే తమ పరిస్థితి ఏంటి అని చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కోర్టుకు వెళ్లే సమయం కూడా ఇవ్వకుండా అనుమతి నిరాకరిస్తే తమ దగ్గర మరో ప్లాన్ కూడా ఉందని చెబుతున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇప్పటికే వివిధ జిల్లాలకు ఈ మీటింగ్ కు సంబంధించిన సమాచారం ఇచ్చామని, అందుకే అనుమతి లేకున్నా సరే అందరూ ఎల్బీ నగర్ సరూర్ స్టేడియంకి చేరుకుంటారని చెబుతున్నారు. ఒకవేళ పెద్ద నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేసినా సరే విద్యార్థులు, యువత సరూర్ నగర్ స్టేడియం వరకు వచ్చే విధంగా చేయాలని అనుకుంటున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో అయితే ఎక్కడికక్కడే బైఠాయించి నిరసనలు తెలిపే విధంగా ప్లాన్ చేసుకుంటున్నట్టు సమాచారం. యువ సంగ్రామ సదస్సును కూడా విజయవంతం చేసి ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని చెప్పే ప్రయత్నం చేయాలని బీఆర్ఎస్ భావిస్తోంది. 2 నెలల క్రితమే ఈ సమావేశం నిర్వహించాలి అనుకున్నప్పటికీ వివిధ కారణాలతో వాయిదా పడింది. మరి ఈ నెల 18న సభ జరుగుతుందా లేదా అనేది బీఆర్ఎస్ లోనూ క్లారిటీ లేకుండా పోయింది.